హీరోయిన్ త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్ పై తంజావూరులో కేసు నమోదైంది. 6 సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారు పోలీసులు. ఉదయమే ఆయన నివాసానికి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. తంజావూరులో కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి స్టాలిన్. అత్యవసరంగా విచారించాలి అని విజ్ఞప్తి చేశారు. ఉదయనిధి పిటిషన్పై మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది. అసలు తమిళనాడు పాలిటిక్స్ లో వివాదానికి కారణమైన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను తంజావూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేస్తున్నారు అన్న సమాచారం అందుతుంది. దీన్ని ఊహించి ముందుగానే ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి పూర్తి సమాచారం? సినీ నటి త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ పలికారనేటువంటి విషయం పైన ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టులో విచారణ జరగబోతోంది. నిన్న తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడి ఈ సందర్భంగా అక్కడికి హాజరైనటువంటి డిఎంకే కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. సో ఈ సందర్భంగా డబుల్ మీనింగ్ ద్వంద్వార్థాలు వచ్చేలా స్టాలిన్ మాట్లాడారనేది ప్రధానమైనటువంటి విమర్శ. సో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు హుందాగా మాట్లాడాలి, కానీ ఇలాంటి ద్వంద్వార్థాలు వచ్చేటువంటి విధంగా మాట్లాడడం ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి విషయం అని చెప్పి టీవీకే అభిప్రాయపడింది. ఆ మేరకు టీవీకే కార్యకర్తలందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. సో అలాగే ఇంకోవైపు డిఎంకే వ్యవహార శైలిని కూడా ఇటు బీజేపీ కూడా తప్పు పట్టింది. సో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రమైనటువంటి గర్హనీయమైనటువంటి అంశం. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఈ అంశం పైన క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ టీవీకి అలాగే ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడులో ఇదే అంశంపైన తీవ్రమైనటువంటి వివాదం రేగుతుంది. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చేసిన కామెంట్స్ ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు టీవీకే ఈ అంశంపైన ఉదయనిధి స్టాలిన్ పైన చర్యలు తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఫిర్యాదు చేసింది. సో జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంలో జోక్యం చేసుకొని ఉదయనిధి పైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో మహిళలను హింసించే విధంగా, మహిళలను కించపరిచే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడారు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశం పైన ఈరోజు మధ్యాహ్నం కూడా ఇటు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగబోతుంది. ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అని మనం వేచి చూడాలి. అంతకంటే ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం డెఫినెట్గా తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైనటువంటి అలజడిని రేపేటువంటి అవకాశం కనబడుతుంది.
అయితే ఉదయనిధిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఆయన నివాసం వద్ద ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అక్కడికి డిఎంకే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ అప్డేట్స్? డిఎంకే నేతలు అలాగే వీరందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు. సో ప్రధానంగా తాము కావేరీ జలాల అంశంపైనే మాట్లాడడం తప్ప త్రిష పైన వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి కామెంట్స్ చేయలేదు అనేది డిఎంకే చెప్తున్నటువంటి వాదన. డిఎంకే కార్యకర్తలు కొద్దిమంది తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసి తంజావూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని డిఎంకే శ్రేణులు అడ్డుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద డిఎంకే కార్యకర్తలు నేతలు ఉదయనిధిని తరలిస్తున్న ఆ పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. ఆయన అక్కడి నుంచి తరలించకుండా వారంతా కూడా అడ్డుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనంటూ ఉదయనిధిపై టీవీకే మండిపడుతూ ఉంది. ఆయన అరెస్టు చేసిన ఆ సందర్భంగా నివాసం వద్ద అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తంజావూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని డిఎంకే శ్రేణులు అడ్డుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తమిళ రాజకీయాలలో ఒక తీవ్ర సంక్షోభం అయితే నెలకొంటోంది. అక్కడ సీఎం విజయ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు డిఎంకే కార్యకర్తలు. ఇప్పుడే మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఉదయనిధి నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేసి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అరెస్టును నిరసిస్తూ డిఎంకే కార్యకర్తలు నేతలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని కదలకుండా అక్కడ ఉన్నటువంటి వారంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడైతే నెలకొన్న పరిస్థితిని మనము సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సీఎం విజయ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డిఎంకే కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మనం చూస్తున్నాం ఉదయనిధి నివాసం వద్ద డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని కదలకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్?
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం విజయ్ త్రిష పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆ అభియోగాల నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే చెన్నైలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలిసింది. ఆ మేరకు తంజావూరు పోలీసులు కూడా ఈ అంశంపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన మద్రాస్ హైకోర్టులో కూడా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో అది మధ్యాహ్నం విచారణకు రాబోతుంది. సో అంతకంటే ముందే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి కావేరీ జలాల అంశం పైన తంజావూరులో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కావేరీ జలాలను రైతులకు డెల్టాకు తీసుకెళ్లేందుకు సీఎం విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సీఎం విజయ్ పూర్తిగా విఫలమయ్యారనేది ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఆరోపణ. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలందరూ కూడా త్రిష అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ఆయన కొన్ని ద్వంద్వార్థాలు వచ్చేలా రకంగా మాట్లాడారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. సో ఈ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడారు. ఒక బహిరంగ సభలో ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో వెంటనే ఈ ఘటన పైన ఈ అనుచిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీవీకే ఇప్పటికే డిమాండ్ చేసింది. టీవీకే కార్యకర్తలు కూడా ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇంకోవైపు పోలీసులు అరెస్ట్ చేసి ఉదయనిధి స్టాలిన్ను తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసుల వాహనానికి అడ్డుపడుతున్నారు. సో పోలీసులకు ఇటు డిఎంకే కార్యకర్తలకు మధ్య తీవ్రమైనటువంటి పెనుగులాట తోపులాట అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ అంశం త్రిష అంశం ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైనటువంటి వివాదాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సో కావేరీ జలాల అంశం పైన మాట్లాడితే తనను అనవసరంగా తాను అనని మాటలు తనకు రుద్ది తనపైన ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. తాను త్రిష పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అనేది ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన చెప్తున్నటువంటి వివరణ. అయితే కావేరీ జలాల అంశం పైన మాత్రమే తాను తంజావూరు సభలో మాట్లాడాను. కావేరీ జలాలను తమిళనాడుకు తీసుకురావడంలో పూర్తిగా సీఎం విజయ్ విఫలమయ్యారు అనేది ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఉదయనిధి స్టాలిన్కు చుట్టుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ అంశం పైన ఇటు